తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న సీతక్క గారు ఫిబ్రవరి 6, 2023 నాడు ఆదివాసీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మ గద్దెలు 236 కోట్లతో పునర్నిర్మిస్తున్నందుకు రేవంత్ అన్నకు మరియు మా ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని, ఆదివాసీలు ఈ దేశ మూలవాసులను గుర్తిస్తూ ఆదివాసీల అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ ప్రజలు మీకు రుణపడి ఉంటారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిర్రు పోయిర్రు, కానీ మా అడవి బిడ్డల అభివృద్ధిపై ఏ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఐడిఏ ప్రాంతాలలో మా ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకంగా 22,000 ఇండ్లు ఇస్తూ, అదేవిధంగా గిరిజన సాంప్రదాయాలను తూచా తప్పకుండా మేడారం ఆలయ నిర్మాణంలో మా ఆదివాసీ ప్రజలను గౌరవిస్తూ భాగస్వాములను చేస్తూ మా సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నందుకు 100 రోజులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మాటిచ్చినందుకు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మా ఆదివాసీ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.